సో వచ్చేసామన్నమాట. సో మా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. డిస్టర్బ్ చేసినామా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా 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 బాగున్నాము. సో ఇప్పుడైతే మేమైతే రెడీ అయ్యామన్నమాట. ఇంకా జస్ట్ అలా బంద్ చేసి మేము మళ్ళీ రెడీ అయ్యే లోపల అయితే సాయంత్రం అయిపోతా ఉంది. టైం అయితే అలానే గడిచిపోతూ ఉంది. అండ్ అలాగే ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ అనమాట. సో వాళ్ళు కూడా తెలుసు కదా, ముందే వాళ్ళతో ఒకసారి అయితే మనం వీడియోస్ చేసాము. ప్రమీల డెలివరీ అయినప్పుడు కలవడానికి వచ్చారు కదా, వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. ఇంకేంటంటే చాలా రోజుల నుంచి ఒకసారి మాతో కలిసి మాట్లాడడానికి అడుగుతున్నారు, కానీ మాకు టైం లేక కలవలేకపోయాము. సో ఇప్పటికే చాలా రోజులైంది. సో ఒకసారి ఈరోజు ఫ్రీ టైం ఉంది కాబట్టి అలా వెళ్ళి కలిసి వస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అన్నమాట మేమైతే. సో వెళ్ళి ఒకసారి అలా సరదాగా వెళ్ళొద్దామా? బిందెల్లో నీళ్ళు చల్లుకుంటూ ఉంది. ఇది ఏం చేస్తాం, ఏం లేదు, భయపడకు, నువ్వు చేసిన సౌండే. సో అలా ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తామన్నమాట. రామా ఎత్తుకో పాపని. సో వెళ్ళేసి సో సరదాగా అయితే మాట్లాడొద్దాం, మళ్ళీ టైం లేదు కదా, సరేనా? రండి. సో వచ్చేసామన్నమాట. సో మా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడు ఎండ లేదు, ఈరోజే ఎండ ఉండింది. సో ఒకసారి అలా స్వాగతం పలుకుతున్నారు అనమాట. ఏం చెప్పండి, కాళ్ళు కడుతున్నా ఏమి ఇస్తారు? నిల్లేనా ఏమన్నా టెంకాయ పాలతో ఏమన్నా కాళ్ళు కడుకోవాలి చూడండి. తాగడానికి లేదు, మాకెందుకు ఇస్తారు? పట్టుకో పట్టుకో రే. ఏం మీరు వంట చేస్తున్నట్టున్నారు, డిస్టర్బ్ చేసినామా? చెప్పండి మామ. అత్త అదే మళ్ళీ డిస్టర్బ్ చేసి మేము కాసేపు వెయిట్ చేసి వస్తాం. మీరు పాపం బిజీగా ఉంటే మాకోసమా? ఓకే ఓకే. బాగా కలర్ఫుల్ స్క్రీన్ ఉంది లేదా అంటే ఎక్కడికి కొత్త ఇంట్లోకి వచ్చినా మీరు సరదా సరదాగా మాట్లాడుతున్నారని. ఏ ప్రైజీ బాగా కలర్లు ముగ్గురు ఉన్నారులే, మంచి స్క్రీన్ నిండిపోయింది మీ కలర్లు ముగ్గురు, రైట్? కాకపోతే నేను నల్లుకుంటానులేండి, నేను ఉన్నా లేకుండా పెద్ద కనపడను. అయినా నల్లుకున్న కొంతమంది మొక్కలో కళ ఉంటుందంట. సో నాకు అలా ఉంటుందని నేను ఫీల్ అవుతాను, వాళ్ళు అనుకుంటారో లేదో. ఇట్లా సరే చెప్పండి, అది ఏం వంట ప్రిపేర్ చేస్తున్నారు, ఏం దేనికి ఎట్లా? మీకోసమే స్పెషల్ వంట అయితే. మా కోసం స్పెషల్ ఏం లేదండి. సో మనం అందరు జనరల్ కాబట్టి జనరల్ తినే తల్లి స్పెషల్ ఏం అవసరం లేదు, స్పెషలే అంతే అంటారా? సరేలే చెప్పండి. కాదు ప్రేమలా, మా ప్రేమలకు చాలా సార్లు జాకెట్లు కుడతా చూడండి, టైలర్ అనమాట. సో చాలా రకాల డ్రెస్సులు కూడా కుడుతుంది మా అయితే. సో అందుకని ఇంటి నిండి ఎక్కువ కొత్త కొత్త జాకెట్లు కనబడుతుంటాయిలేండి. జాకెట్లు అనొచ్చా లేదు చెప్పు, నాకు అనొచ్చు కదా, బ్లౌజ్ అని ఇంగ్లీష్లోలే. అదే మళ్ళీ నాకు తెలియదు కాబట్టి ఎక్కువ టైలర్కి సంబంధించిన మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంట్లో మెషిన్, దారాలు, సూదులు, డ్రెస్సులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఏమమ్మా ఏం ఎక్కువ రిస్క్ పెట్టుకున్నా, సింపుల్ చేయండి అమ్మమ్మ. ఏం లేదు, సింపులే అంతే. స్పాంజ్ దోశ, తాలింపు చికెన్. ఏం నేను ఏదో మాట్లాడచ్చు సరదాగా, టీ తాగి మంచిగా కాసేపు కూర్చుంటే మీరు వంటలు పెడితే ఆడ ఇబ్బంది. కొట్టించుకొని కిలో చికెన్ కొట్టించుకొని వచ్చినాను. ఎందుకంటే యాక్చువల్ గా చూడండి, వంటలు చేస్తే చాలా అయిపోయింది, మంచిగా ఏదైనా టీ తాగి సరదాగా మాట్లాడబడదామని వస్తే ఇక్కడ కూడా వంటలు పెట్టినారు వీళ్ళు. ఎందుకు అది తెలిసి మనసు కూర్చుంటే చల్ల ఫ్యాన్ వేసుకొని చెప్పండి. బయట కూడా చూడండి బస్ స్టాండ్కి రెడీ అయింది. మరి ఇక్కడికి రా ప్రైజ్ కరెక్ట్ టైం 1 గంట అయింది. సో 2:30 మంచిగా తినేస్తాం, ఎందుకంటే అన్నం తినే టైం తింటేనే మంచిగా ఉంటుంది కాబట్టి. సర్లే నేను అడుగుతాను, కొంచెం బాగా నీట్గా మంచి టెన్షన్ అన్నట్టు చెప్పదా? సర్లే, రోజు ఇప్పుడు వంట చేస్తే ఇప్పుడు తినేవాళ్ళు మేమా లేకుంటే మీ ఇద్దరు తింటారా? అంటే తల్లి పెట్టి మీ ఇద్దరు తింటారా లేకుంటే మామాలో మేము తినాలి? ప్రేమలా ఇప్పుడు వంట చేస్తారు కదా, మీ ఇద్దరు తింటారా లేదంటే మీ ఇద్దరు కలిసి మా ఇద్దరు పెడతారా అన్నం? ఇప్పుడు ఏమైనా చికెన్ అంతా మరి ఒక రోజు కూడా మా ఇద్దరు తినంగా చేస్తుందా? మా మామకే పెడుతుంటది. మంచి మనసు అంటే ఇద్దరు కలిసి తినాలి కదా. అంటే మీ పిన్నిది ఒకటి మంచి మనసు, మా మామది చెప్పు ఏమనుకోవాలా? ఇంతసేపు ఏమో భయపడుతుంది, ఇప్పుడు ఏమో అంతా అల్లరల్లరే. సర్లేండి మళ్ళీ చేయండి, మీరు చేస్తే లేదా ఎక్కడ పోతాను. సో అదే అనమాట, ఎందుకంటే ప్రతి వీడియో నేను కూడా చూస్తుంటాను వీళ్ళది. బట్ ఏంటంటే ప్రతి వీడియోలో చేసేంత వరకు స్టార్ట్ చేసేంత వరకు ఉంటుంది, కానీ ఫైనల్ మా మామకే పెట్టేస్తుంది. కానీ ఒక రోజు కూడా దీని టేస్ట్ ఇలా ఉందని కూడా చెప్పదు.
సో అందుకని అడిగినా నా డౌట్ వచ్చింది, నాకు గురించి ఏం లేదు. ఇప్పుడు కానీ తినాల్సింది ఇద్దరు మా అమ్మాయిలే. నేను తింటానులే, నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఎందుకు తినవు, మా అమ్మ కూడా ఎందుకు పెడతావు, తర్వాత తింటావా లేకుంటే అంటే అట్లా కాదు, నాన్న చేసింది నేనే తింటే నేనే బాగుంటది అంటే ఏం బాగుంటది, ఇప్పుడు బాగుంటది అంటారా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఉన్నట్లే చెప్తాననే ఉద్దేశంతో తిను. ఇప్పుడు ప్రమిళ వంట చేసి ఇద్దరు కలిసి తింటాము, ఎట్లుందో ఫస్ట్ తినేది ఇద్దరైనా రిజల్ట్ మాత్రం నేను చెప్తాను అంటే ఇద్దరు కలిసి తిని రిజల్ట్ తాను చెప్పాలి కదా. ఒక రోజు కూడా తినలేదు. ఇద్దరు లేదు, నాను నా కూతురు తినేసి. సరే తల్లి కూతురు తినండి. సో మా అమ్మలో మేము తింటాం లేదు, దాన్నే ఉంది కానీ. సో వంట అయిన తర్వాత సిచ్యువేషన్ బట్టి ఎలాగైతే అలా తినేస్తాం, కానీ ఫస్ట్ వంట చేయండి మీరు, సరేనా? సో ఫ్రెండ్స్, ఇంక ప్రమిళ వంటకైతే దిగింది అనమాట మొత్తానికి. ఎస్, తాలింపు చికెన్ అయితే చేస్తాను. చూసాం ఎన్ని మార్కులు ఇస్తాం ఈరోజు. అంటే ప్రమిళనే కట్ చేసేది, నువ్వు చేసినా నీకు ఎన్ని మార్కులు ఇస్తుంటే ఇచ్చిపోతుంటావు. అంటే బాగా చేసిందా లేదా, 5 స్టారా 2 స్టార్ అన్నట్లా. బాగా చేస్తుంది అశ్నమ్మ కూడా తాలింపు చికెన్ అంటే. అందరూ సండే చేసుకుంటాం కాబట్టి అది కొత్తది అయితే కాదు కదా, మనం చేసుకునేది కొంచెం బాగా చేసుకుంటే కొత్తది కనిపిస్తుంది అంతే. ఇటు చూడండి మసాలాలు అయితే అనమాట, ధనియాల పొడి, ఎల్లిపాయలు, కరివేపాకు అండ్ ఏలకులు, అల్లము, కొత్తిమీర, అంతేనా? అల్లం కొత్తిమీరకి ఏమన్నా దీంట్లోకి మిక్స్ చేసింది? అల్లము కొత్తిమీర అంతేలే. అల్లం వెల్లుల్లి పేస్ట్. సర్లేనప్ప, ఈరోజు ఏదో మంచి విందు అయితే ఏర్పాటు చేసినారు, హ్యాపీగా తినిపోతాము. సో ఎందుకంటే ప్రేమలో వచ్చిన తర్వాత ఏమైనా మంచిది చేసి తిందాం అనుకున్నాము, అంతకంటే మంచిది ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా హ్యాపీగా తినైతే పోతాంలేండి. ప్రేమతో చేసి పెట్టినారు. ఇంకా దోశలు రోజు వాటల్లా చేసి చాలా అయ్యలేదని మన పాపం మా కోసం అని చికెన్ చేయాలి. యాక్చువల్గా మా అత్తకే చెప్తూ చూడండి చేయత్తాను అంటే లేదు, ప్రమిళ చేసింది మేము తినాలన్నానంటే. అదేలే, మా మీకు కొత్త మీది మాకు కొత్త అన్నట్లే. ప్రమిళ మాత్రం తప్ప చూడండి, పాపం చేయలేదు. రెడీలే, తను బాధపడుకుంటే ఏం బాధలేదు, మాకైతే హ్యాపీగా తింటారు, మాకైతే బాగలేదు. బాగా ఎర్రగా ఆగిందనమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్రగా. మామకి జాగ్రత్త అనమాట, ముందే చెప్పుతాడు, ఏమైనా ఫీల్ అవుతారు. ఏం లేదు, అందరూ ఫీల్ అవుతారు కదా, ఏం ఫీల్ లేదు, మేము అందరూ అన్ని తింటాం అంతే. మనం ఈరోజు ఏదో వంట కోసం కొత్తగా ఏం చేయలేం కానీ మనం పెద్ద వేరే ఏం కడగాం కదా, ₹1,00,000 అవుతుందండి. ఇలా అందరికీ ఉండే నిలుతాను మంచిగా ఉంటుంది, దాంట్లో హ్యాపీగా అయితే కలుపుకొని తింటాం అనమాట. అలాగే కరివేపాకు వేస్తాను. ఒక్క నిమిషం ఉందమ్మా. కరివేపాకు అయితే వేసాను అనమాట, బాగా కలుపుతాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ బాగా ఎర్ర మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది. తాలింపు చికెన్ అంటేనే గ్రేవీ ఉంటే బాగా తినాలనిపిస్తుంది. నేను కూడా ఎందుకు నిలబడను, ఎందుకంటే నాకు ముందు నిలబడాల్సిన అవసరం లేదండి, ఎక్కడ నైట్ ఉన్నాను కాబట్టి కనబడతాను. కొట్టుకున్నాను ముందు ఉండాలా, నాకేం అవసరం లేదు. ఉండాలి ముందు ఉన్నట్టంటే ఏమైంది అయితే లేను, మామూలు మీడియం ఉన్నాను. ఎవరైనా కానీ భర్తకు వచ్చి భుజం దగ్గరికి ఉండాలంట, నాకు కరెక్ట్ ఉండాలి, నేనైతే బాధపడను. అదే అట్లా కాదు ప్రేమలమ్మ, ముందుకు వచ్చి ఏం చేస్తాడు, ఏం వంట చేస్తాడా? వెనక్కి ఉండాల్సిందే. అంటే ఈ ప్లేస్ నీ ముందు అవసరం లేదా అని ఇప్పుడు కూడా చేస్తా, నాకేం సిగ్గులేదు, ముందుకు వచ్చి చేస్తా. కానీ ఇప్పుడు చేయొచ్చు కానీ మరి మా అయితే రేపు పొద్దున అంటది ఇది ఒకసారి వంట చేసి ఇస్తారండి మళ్ళీ, అందుకని వేసే మరి దానికి కావాల్సినంతే అమ్మ తీసుకునండి. ఇంకా ధనియాల పొడి అయితే వేస్తాను అనమాట. అల్లము, ఎల్లిపాయలు, ధనియాలు అయితే బాగా దంచారనమాట రోజులోన. మళ్ళీ 10 రోజులు నిజంగా ఇట్లా వంట చాలా రోజులు అయిందబ్బా. అవును, నిజంగా మనం ఛానల్ చేసి చాలా రోజులు లేదనమాట. టేబుల్ పెట్టుకొని ఇట్లా అంతా నిలబడి మాట్లాడము. ఈరోజు చేస్తే వరకు ఫ్రీ ఏం లేదు, ఇంకా నిద్ర తక్కువైంది, కష్టం ఎక్కువైంది. అలాగే కొత్తిమీర, ఎల్లిపాయలు అయితే దంచారనమాట. ఎల్లిపాయలు, కొత్తిమీర, అది అలాగే యాలకులు మంచి స్మెల్ కోసం, వాసన బాగుంటుంది, అరుగుదల ఇస్తుంది అనమాట. యాలకి పొడిగా వేస్తాను. ఇదిగోండి మంచిగా చూడండి, 1 2 3 4 షెల్ఫ్లు ఉన్నాయి. షెల్ఫ్లు అనుకోండి అంటే బాక్సులు మాదిరి ఉన్నాయి అనమాట. ఏ దాంట్లో అదంతా చంచు ఉంది, సూపర్. ఇంకా మంచిగా ఉంటుంది లేకుండా. తగినంత పసుపు అయితే వేస్తున్నాను.
బాగా ఇప్పుడు టమోటా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అన్నీ అయితే మసాలాలో బాగా మగ్గుతున్నది అనమాట. మనం ఇందాక కడిగి పెట్టుకుని చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత అయితే తగినంత కారం ఉప్పు వేసుకుంటే చికెన్ రెడీ. చూసుకోవద్దా కొంచెం నీ కూతురు దగ్గర ఏమైనా కొత్త ఏమైనా నేర్చుకుంటున్నావు నేర్చుకో. చిత్రాల వంటలు అంటారు ఇట్లాంటి వాళ్ళు చేసేవి, కానీ వాళ్ళు చేసేవి కొంచెం పెద్ద ఇప్పుడు నీ పన్నామని చూడు మన నాగలేదు కరెక్ట్ భర్తకు వచ్చి భుజం కట్టే ఉండాలని చెప్పారు. మా మామ చెవు దాటిపోయింటాం మరి ఎట్లా నాకు శివ దాటిపోయేదే మళ్ళీ ఎట్లా దానికి భర్త అంటే ఇక భర్త హైట్ వెయిట్లు ఏం లేదమ్మా అని చెప్పదు నువ్వు. అంత లేదు, ఏం సంబంధం లేదు. అట్లా అంటే కొంతమంది బాగా లైట్ ఉంటారు దానికి. లేదు పెళ్లి చేసుకున్నారు ఇంకా అంతే, ఏం బాధపడద్దు, ఇంకేం భయపడాల్సిన పని లేదు. సమర్థించుకున్నా తప్పదు మరి, పొట్టిగుండామని మేము ఫీల్ అయితే ఎట్లా మరి. నేను అదేగా సమర్థించుకోవడం రావాలా, ఏదైనా అంతే కదా. చికెన్ అయితే ఇందాక కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేస్తాను. లేదు ఇప్పుడు పట్టుకునేది ఉండాలి కదా. చికెన్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ చిట్కా పాటించండి. మసాలాలోన ఉప్పులోన బాగా మగ్గితే తొందర ఉడుకుతుంది అనమాట. ఎందుకంటే చికెన్ అనగానే తొందర అయ్యే ఐటెము, అందుకనిస్తే తొందర ఉడకాలంటే ఇంకా ఉప్పు పసుపులోన మసాలాలో బాగా మగ్గితే తొందర చికెన్ అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా చికెన్ అయితే బాగా మగ్గనికైతే ప్లేట్ అయితే కొప్పుతాను. ఇదే మొత్తానికి చూద్దాం మళ్ళీ. చికెన్ అయితే చేస్తారో చేస్తారో చూడాలని చూసేసిన రుచి తింటే తప్ప వాళ్ళ బాబాయ్కి వాళ్ళ ఆయనకి ఏం దాన్ని చేసి తింటాంలే. మా మామనే తిన్నాక చెప్తాం ఎట్లుందో. అంటే మా మామ కొంచెం అభిమానం ప్రేమ ఎక్కువ అనమాట. ముందునే బాగుంటుందని చెప్తాడు. తన కూతురు చేసింది అట్లాగా దాని ఇప్పుడు దాంట్లోకి వేసిన ఐటమ్స్ ప్రకారం ఒకదాని ప్రకారం వేసిన ప్రకారం చూస్తే అది మగ్గిన తర్వాత ఎట్లుంటుంది దాని కథ. అవును చూస్తే 50% తెలుస్తుంది, మరి ఇంకో 50% తినాలి కదా అమ్మా. నేనైతే అనుకున్నాను అబ్బా తింటే ఇట్లా తినాలి అనుకునేది. సరే తిందాం తిన్నాను కానీ అంత బాగుంటుంది చూడుగా. ప్రేమిల వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అంటాడు వాళ్ళ బాబాయ్ నన్ను అసలు ముందు కూర్చున్నా ఎనుగుతున్నా అన్నట్టు ప్రతాప్ అయితే అనడం కాదు సురేఖ. ఖచ్చితంగా అయితే ప్రేమిల చేయదు విధానమే దాని టేస్ట్ ఎలా ఉండదని ఉప్పు కారం 4 ముందే చెప్తానంటే. అంటే మనం వీడియోస్ చూస్తుంటాం కదా వీళ్ళు, దాని పర్ఫెక్ట్ అనమాట. కుకింగ్ లో పర్ఫెక్ట్, ఏ నీట్నెస్ బాగుంటుంది అనమాట. పోయిన వీడియోలోను గుంత పొంగనాల వీడియోలోను అసలు నీట్నెస్ మెయింటైన్ చేయదు సురేఖ అని చెప్పి దానికోసం చూసానే నేర్చుకుంటుంది అని చెప్పి. సర్లేండి కామెంట్స్ అయితే చేశారంట, నేను మాట్లాడుతున్నా ఒక నిమిషం ఏమనుకోవద్దు దయచేసి. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తుంటారు, అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయండి. బట్ ఏంటంటే సో అత్త వచ్చేసి తెలుసు కదా, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే కామెంట్స్ చేయండి. సో అది నెగిటివ్గా కాదు, సో అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని. సో నాకు అప్పుడప్పుడు చెప్పుకుంటుంటారు అనమాట ఇద్దరు. సో కామెంట్స్ ఇలా చేస్తున్నారా ప్రథమ అంటే సో మామూలే అమ్మ చేస్తూ ఉంటారు, బట్ ఏదైనా మనం కరెక్ట్ చేసుకుంటే చాలు అని నేను చెప్తుంటాను అనమాట. సో మీరు కూడా కామెంట్ చేసేవాళ్ళు సో ఇలా చేయండి అని దానికి కామెంట్ అంటే వాళ్ళు అర్థం చేసుకునేలాగా పెట్టండి, ఎందుకంటే బాధపడేలా కామెంట్ చేయద్దండి. సో ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అయితే అన్ని తెలుసుకుంటారు, కానీ కొంచెం ఇప్పుడు అది ఇంకా యూట్యూబ్లో వీళ్ళు ఈ మాత్రం వంటలు చేస్తూ మాట్లాడుతున్నారు అంటే గ్రేట్ అనమాట. ఎందుకంటే చదువు అనేది కొంచెం తక్కువ సొసైటీలో తిరిగిన వాళ్ళు, బట్ చదువుకుంటే ఏదైనా ప్రపంచం తెలుస్తుంది, ప్రపంచం ఎలా ఉంది, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వంటలు చేసే విషయంలో ట్రిక్స్ అనేది తెలుస్తాయి. బట్ ఎవరైనా బ్యాడ్గా కామెంట్ పెట్టకండి, అర్థం చేసుకునేలాగా పెట్టండి. అండ్ ప్రమిళ కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చిన బాధపడేది, నేను దాన్ని బూస్టప్ చేస్తాను, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనమాట. సో నెక్స్ట్ టైం అది చేసిన మిస్టేక్ చేయకుండా కొంచెం మనకు ఉన్న దాంట్లోనే జస్ట్ అంతే, దాంట్లో మనకు ప్రాసెస్ ఫాలో అవుతే చాలు. సో అంతే అయితే మీరు కూడా బాధపడద్దండి, మేము మా ముందు బాధపడేది మేము బాధపడద్దులే. సో మనం దాన్ని మార్చుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు కూడా బాధపడేలాగా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంకొంచెం నేర్చుకునేలాగా మీ కామెంట్ అలా ఉండేలా పెట్టండి. ఖచ్చితంగా ఎవరు బాధపడకండి. సో నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఎవరినైనా మనం మాటలతో ఎవరిని బాధ పెట్టకూడదు. సో మంచిగా ఉంటే చాలా, అంతే మనకి మంచిగా ఏంటి వస్తుంది. సరే మీరు కానివ్వండి, ఓకే. అయ్యో తక్కువ చేస్తే చికెన్ అయితే ఇంకా నూనెలో బాగా మగ్గింది. ఇప్పుడు తగినంత కారం అయితే వేస్తాను. కారం దండిగా ఉండదా తక్కువ ఉండదా చిన్న ఇది?
కారం బాగుండదులేమ్మా. నువ్వు కారం మీ ఆయన దండి తింటాడా తక్కువ తింటాడా ఏ అది దానికి సంబంధం కాదు, ఇది కారం కొంతమంది ఉండాలి. కారం ఎక్కువ తింటారు కాబట్టి నాకైతే మీడియం కారం ఎక్కువ తప్పు, నాన్ వెజ్ పవర్ఫుల్ కారం అయితే తక్కువేయండి. నాన్ వెజ్ లోకి వచ్చి చికెన్ లోకి వచ్చేసి కొంచెం కారం ఎక్కువ ఉండాలని నాకు కానీ అట్లా ఇష్టపడతాను. మరి నువ్వేమో మామూలు ఉండాలంటివి. ఇంకా కారం అయితే బాగా వేసిన తర్వాత అయితే కలుపుకున్నాను. అల్లం చికెన్ అయితే బాగా మగ్గుతుండదు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కొంచెం కారం ఉడికేకైతే కొన్ని తగిన నీళ్ళు అయితే వేసుకున్నాము. చాలే మరి టైం చికెన్లోకి అయితే కొన్ని తగిన కారం ఉడకడానికి అయితే తగిన నీళ్ళు అయితే వేసాను అనమాట. ఉడికితే ఇంకా తొందర తాలింపు చికెన్ అయితే రెడీ అయినట్లే. కానీ మా చిన్నాయన అయితే వెరైటీ దోశలు వేస్తాడు అనమాట. అవి ఏంటంటే స్పాంజ్ దోశలు అంట, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను లేదా చిన్న రోజు మా ఇంట్లో దోశలు వేసి నాకు రాదులే ఇంక వేసి నన్ను ఎప్పుడు వేసానంటే లేదా పాప వేరే దోశలు అని చెప్పాడు అనమాట. ఎట్లా వేస్తాడో చూద్దాం, నేను కూడా చూస్తాను. ఓకే ఓకే. ఇంకా తాలింపు చికెన్ అయితే బాగా అయితే ఉడికింది అనమాట. ప్రమిళ ఈరోజు చేయాలనుకుంది, చేసింది అనమాట మొత్తానికి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నా స్టైల్లో అయితే నేను చేశాను. ఫ్రెండ్స్ నేను చెప్తానులేండి నచ్చిందో లేదు, నాకు నచ్చితే మీకు నచ్చినట్టనే. ఇంత కలర్ఫుల్గా చేసింటారు కాబట్టి మంచిగానే ఉంటుందిలేండి కష్టపడి. చికెన్ అయితే రెడీ అయింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి యువతలకైతే ఇంకా చికెన్ పక్కకు పెడతాను. సాఫ్ట్ అంటే స్పాంజ్ దోశలు అయితే చేస్తాను చిన్న చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మా ప్రేమిల వాళ్ళ కోసము స్పాంజ్ దోశ అయితే వేయాలనుకున్నాను. కాకపోతే నాకు కూడా రాదు, ట్రై చేస్తాను. నేనేమంటే కొద్దిగా వెరైటీ ఉండాలనే ఉద్దేశంతోనే సురేఖ కూడా చెప్తుంటాను, మనం ఏం చేసినా కొత్తగా ఉండాలని చెప్పి ట్రై చేస్తా. వస్తుంది మంచిగా వస్తుంది, నువ్వు మంచి మనసులో మంచిగా అనుకునేమో వస్తుంది. పిండి మాత్రం బాగా పులిసిపోయింది తప్ప సూపర్ సూపర్ ఉండదు అసలు. ఫస్ట్ టైం ఇట్లా చూడడము. ఏం టెన్షన్ పడుకోండి. చూడు సురేఖ, వద్దుండి కాదు చూడు. ఓకే. సో స్పాంజ్ దోశ అంటే దీన్ని ఏం కలపడం అంటూ ఏముండదు, ఇంక ఇట్లే లేపేయడమే దాన్ని. ఇంకా దీన్ని తినడం కూడా ఇట్లే, దాన్ని ఏమన్నది సురేఖ నువ్వు. ఓకే, అట్లే ఉండాలి. అట్లా నన్ను చెప్తాను, నువ్వేమనద్దు. అది ఏమన్నా అట్లా ఇట్లా పోతే నీదే చూడు డ్యామేజ్. మంచిగా పొంగుతుందని చెప్పేసి అలాగనమాట ప్రమిళత పెట్టేసింది. ఏం లేదు సూపర్. నువ్వు ఏం లేదు సూపర్ సూపర్ ఉంటుంది. ఏమంటే మంచిగా వస్తున్నాయిలే. ఈ స్పాంజ్ దోశ అనేది దీని టేస్ట్ అనేది నాకు తెలుసు కాబట్టి చూడగా ఆల్రెడీ మా మామ అన్ని నేర్చుకున్నారులేండి, అందుకోసం అని చెప్పేసి. సూపర్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎవరు నాకు ఆశ అనమాట ఈ స్పాంజ్ దోశ తినాలా, స్పాంజ్ దోశ తినాలని. స్పాంజ్ దోశ ఇంకోటి వీళ్ళు వస్తారు అనగానే నాకు కబురు పెట్టగానే నాకు ఇదే ఐడియా వచ్చింది. మరి నిన్న చెప్పినారు, అందుకోసమే వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉన్నాను. పిండిని కూడా బాగా పులిసిపోయేటట్లు. సరేలే మామ, తిందాం, ఏదో కష్టపడి చేస్తున్నావు, నీకు మంచి ఫలితం రావాలని కోరుకుంటున్నాను మనసులో. టూ సైడ్ కాలిస్తే ఇంకా సూపర్ ఉంటది. సురేఖ ఇప్పుడు నువ్వు చేయి, ప్రమిళమ్మ నువ్వు ఇద్దరు కలిసి చేయండి. అంతేలే, మీకే ఇంకా. ఇప్పుడు ప్రమిళ వేస్తారు, నువ్వు వేసారు అత్త. సరేలే, అయినా మా ప్రమిళకి వెనత పెట్టిన విద్యలేండి ఇట్లాంటివి. నాకేమి దండికి వెళ్ళిపోయింది ఒకేసారి, రౌండ్ అవుతుంది కొంచెం లైట్గా అట్లా చాలు. ఇక్కడ మాత్రము చాలు, వదిలే. మొత్తం మా ప్రమిళ కూడా వేసేసింది డబ్బా మొత్తానికి. తనకు టెన్షన్ వచ్చినట్టుంది. ఆవిరికి బాగా పొంగుతుంది అనమాట మంచిగా. తలాకోట వేసి కూడా 5 అవుతాయిలేండి, తలాకోట వేద్దాం, ఇంకేముంది ఇంకా. నూనె అండి నాకు రాదు, మళ్ళీ అందరిలో నేను మరి నా మర్యాద పోగొడతారు మీరు. ఇంకా తల్లి కూతురుని మరి వాళ్ళ బాబాయ్ చూసావు, నీ దోశ సో ఫ్రెండ్స్, నేనైతే నేను కూడా ట్రై చేయాలంట. సో మాకు చెప్పినాడు అనమాట, చూద్దాం నాది ఎట్లా వస్తుందో, నా లక్ చెక్ చేసుకుంటాను నేనైతే. నీ లక్ చాలా లక్ ఉండొచ్చు. ఇంకంత మాత్రం చేసాడంటే కానీ కాదు, దయచేసి క్షమించండి నాకు పెట్టిన మూతికి. సో అది వరల్డ్ మ్యాప్ అయిపోయింది, నేను అందుకని అడిగినాను వల్ల అని చెప్పేసి. కానీ వీళ్ళు నాకు పని పెట్టించినారు. సో దాన్ని మీరే ఎలా కలెక్ట్ చేసి మీరే చేయండి. నేను ఫెయిల్. ఫ్రెండ్స్, ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట. ఆ టైం ఇంకా 4 వస్తుంది మొత్తానికి.
గే చాలు చాలు నువ్వు తింటావా? రైట్ చేయితో తినేదే లేదా చేయలు కడగాలంటారు కదా వద్దులేరా. సో మేమైతే భోజనం చేస్తాము. సో మాకైతే అయితే చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా తిని హ్యాపీగా అయితే వెళ్తాం మేమైతే. ఎట్లున్నాయి ప్రతాప్? సో మాకైతే అంటే చాలా బాగున్నాయి మొత్తానికి. సో తినేసి అయితే టేస్ట్ అయితే చెప్తాము ఎలా ఉన్నాయో. ఎట్లుండదు సురేఖ కర్రీ? బాగుంటుందిలే ఇంకా. బాగా చేసేదే. అబ్బాబ్బా గ్రేవ్గా సూపర్ ఉండదప్ప. చికెన్ మరి తాలింపు చికెను. చాలా అంటే ఇంకో గంట బ్యూటిఫుల్ ఉంది. తినండి. కనీసం అయిపోయినా తిందమ్మా వద్దు ఎందుకు కడుపు నిండు తినాల తిన్నాక అదే లెక్క. బ్రహ్మానందం లాగా కంచమేంటి ఎంత ఉందన్నట్ట చికెన్ ఏంటి ఎంత ఉందనలేము నేను. సో వేసుకో మీరు వేసుకోండి. వేసుకుంటాంలే. వేసుకో సరే. అందరూ కలిసి తింటే ఆనందం కానీ ఏం చెప్పండి నాకు పెట్టేస్తే ఏందో నాకు ఎక్కడ అనిపిస్తుంది. ఏం లేదు తిన్నాం. పెళ్ళికి వచ్చినట్లుంది అనమాట మొత్తానికి. పెళ్ళిళ్ళు కూర్చొని పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెట్టినట్టుంది అనమాట మొత్తానికి. రైట్. బాగుంది. నాకైతే చికెన్ స్పాంజ్ దోశ అయితే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై దూది ఇలాంటి దోశలు అనమాట. చాలా అంటే మందంగా మెత్తగా ఉన్నాయి. ఒకటి ఇంత కడుపు నిండిపోవాలన్నమాట. దూది దోశ, బ్రెడ్ దోశ, స్పాంజ్ దోశ ఎన్ని పేర్లు పెట్టండి. నాకైతే ఫస్ట్ నచ్చిందేమో లేదు చెప్తున్నాను. రైట్ ఓకే. బాగున్నది నువ్వు చెప్పు. సండే రోజు చేసుకోవాలి కానీ మాకు ఈ రోజే సండే అయిపోయిందబ్బా. నిజం సండే రోజు కూడా ఇట్లా తినలేదు. చాలా అంటే చాలా బాగుంది. మా ఇద్దరు కూర్చున్నట్టు మీ ఇద్దరు కూర్చోవాలి కదా. ఇప్పుడు ఫస్ట్ మీరు అత్తమాపతో కలిసి మాకు మెమరబుల్ ఉంటుంది. నేను తింటానులే. టేస్ట్ ఎట్లా కూడా చెప్పు ప్రతాప్. సూపర్ ఉంది మామ. బాగుంది. రెస్టారెంట్ 5 స్టార్ రెస్టారెంట్. నాకేమంటే చికెన్ రోజు తింటాడు. నువ్వు తింటే ఏమంటే చికెన్ షాప్ లో పని చేస్తున్నాను. నువ్వు తినవా? అది చెప్పేది. అట్లా కాదు. మీరు కూడా ఫస్ట్ పెళ్ళిళ్ళు ఏమంటారంటే నన్ను చేసినది రోజు తింటా కదా చిన్నమ్మా. మా చిన్న నాన్న చేసినది ఎట్లుండదో టేస్ట్ చెప్పాలి కదా అంటేనే. అట్లా నాకు ఇంకా సోగముఖ ఇంకా 100% గ్యారెంటీ ఉంటుంది లెక్క. బాగుంటుందని లెక్క. ఏమంటే ప్రేమిలమ్మ చేసేది కాబట్టి చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ కదా. అదే టేస్ట్ చూసి చెప్పుతారు ఒకసారి. అసలు ఈ దోశలు ఉన్నాయి ఎప్పుడు చూడలేదు. ఈ దోశల పేరు కానీ తెలియదు. ఒక్కొక్కరు పేరుతో పిలుస్తారు. అండ్ ఉప్పు దోశ అంటారు, ఉత్తప్ప అంటారు, మా మామ స్పాంజ్ దోశ అంటాడు. ఇంకా ఎన్నో రకాలుగా అంటాంలేండి. 2 సార్లు చేసినారప్ప. ఏ రోజైతే మేము కలిసి భోజనం చేయలేదు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినారు. భోజనం మాత్రం సూపర్. ప్రేమేలమ్మ చేసింది చికెన్ అంటే తాలింపు చికెన్. మేమే ఏరుకోర చేయించుకున్నాము. ఇదైతే బాగా చేస్తుందని. చికెన్ స్పెషల్ సూపర్. సో హెస్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఎంత టైం ఉన్నా మన ఇంటికి ఇంకా బయలుదేరాలి కదా. సో నిజంగా చూడండి కడుపు నిండిపోయింది. ఇంకా నైట్ కూడా తింటాం లేదా అన్నట్టుంది అనమాట. సో చాలా కష్టపడితే మా అమ్మ మాకు భోజనం పెట్టారు. అండ్ ప్రజలకు నచ్చిందా లేదా తింటే మరి కడుపు నిండా తినాలా పోవాలా అది లెక్క. నిజంగా నాకైతే నిద్ర పోదాం అనిపిస్తుంది కానీ అయినా మనం పని చేసుకోవాలి కాబట్టి పని చేసుకోవాలండి. లేదా మేలుకొని ఉంటాను, లేదు భయపడద్దండి. అలాగే ఫ్రెండ్స్, అలాగే మన తెలుగబ్బాయి ప్రతాప్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ అనమాట. అంటే ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట. కంప్లీట్లీ మేము ఎప్పుడైనా ఫ్యామిలీతోనే ఉంటాము. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగమ్మాయి ప్రమిళ వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు ఎవరున్నా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఛానల్లో ఉన్న వాళ్ళు మా ఛానల్ కూడా ఒకసారి చూడండి మీరు కూడా. సరైన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో సో అన్నీ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతారనమాట. సో ఒక నలుగురు ప్రేమ దక్కిందంటే మనం చాలా ఎదుగుతాము. సో అందుకోసం అని చెప్పేసి ప్రసాద్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వాళ్ళ ఛానల్ని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు అనమాట. సో మనం కొంచెం సపోర్ట్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పు నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ అని.
తను చెప్పేదిలేండి. చెప్పు మామ. అంతే చెప్పు. ప్రతాప్ చెప్పినట్లు ఖచ్చితంగా అయితే మా ఛానల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మీ ప్రతాప్ తెలుగు అబ్బాయి ప్రతాప్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మా ఛానల్ కూడా సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫుల్ సపోర్ట్ మాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి అదా అట్లే మరి మేము కానీ అదే కోరుకుంటున్నాము. ప్రేమిల వీడియో చూసేవాళ్ళు కానీ ప్రతాప్ వీడియో చూసేవాళ్ళు కానీ మా ఛానల్ కానీ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సరేనా, ఒకటే ఫ్రెండ్స్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఖచ్చితంగా మీ అభిమానాన్ని మాతో పంచుకోండి. అండ్ మంచి వీడియోతో మంచి లాగుతో వాళ్ళు నెక్స్ట్ వీడియోలో కలుస్తాము, మేము నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. మరి సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. అండ్ మంచి వీడియోతో మంచి లాగుతో మళ్ళీ కలుసుకుందాం. మరి అందరికీ బాయ్ బాయ్.